మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్కారం. ఈరోజు ఈ కార్యాలయంలో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒక మంచి హాస్యాస్పదమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా వాళ్ళ పార్టీ శ్రేణులకి రేపు వెన్నుపోటు దినోత్సవం కింద నిర్వహించాలని చెప్పనేసి పిలుపునివ్వడం జరిగింది. ఇందాక చెప్పినట్టు దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఈరోజు వెన్నుపోటు గురించి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఆశ్చర్యకరంగా ఉంది. ఎందుకంటే వెన్నుపోటుకి గొడ్డలిపోటుకి ఏదైనా సరే పేటెంట్లు రెండు వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంది. మీరు కావాల్సింటే గూగుల్లో గొడ్డలిపోటు అని చెప్పనేసి గూగుల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారి పేరు అవి రాకపోతే మమ్మల్ని అడగండి. అటువంటి విధంగా బైరటిస్ గన్లో వెంకట నరసయ్య గారు అనే ఒక బీసీ కులానికి సంబంధించిన వ్యక్తి ఆయన్ని పనిలో పెట్టుకొని చిన్న భాగస్వామ్యం ఇచ్చి నమ్మకంతో పెడితే ఆయన్నే చంపి ఆ మైన్ని ఆక్రమించుకొని వాళ్ళ నేర సామ్రాజ్యానికి అక్కడే శ్రీకారం చుట్టారు. అది వెన్నుపోటు కాదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పనేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. తర్వాత వాళ్ళ నాన్న రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా విచ్చలవిడిగా అరాచకాలు, అన్యాయాలు, అవినీతి చేసి ఏ విధంగా లక్షల కోట్లు సంపాదించడం మనందరికీ తెలుసు. తండ్రి స్థానంలో ఉండి అన్ని విధాలుగా జగన్మోహన్ రెడ్డి గారి బాబాబుని చూసుకున్నటువంటి సొంత బాబాయిని ఆస్తి కోసం, రాజకీయం కోసం, రాజకీయ ప్రాబల్యం కోసం బాత్రూంలో పడేసి ఎంత దారుణంగా గొడ్డలతో నరికి చంపారో మనం చూసాం. ఇది వెన్నుపోటును మించిన గొడ్డలిపోటు. అలాగే నిరుద్యోగ యువతకి జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పనేసి వెన్నుపోటు కూర్చారు. అట్లాగే మద్యపాన నిషేధం చేస్తామని చెప్పనేసి మా ఆడబిడ్డలకి వెన్నుపోటు కూర్చారు. అలాగే పోలవరం పూర్తి చేస్తామని చెప్పనేసి రైతులకు వెన్నుపోటు కూర్చాడు. ఎన్నో అంశాల్లో 5 సంవత్సరాల్లో నువ్వు పొడిచిన వెన్నుపోటుకి జనం అన్నీ భరించి ఒకే ఒక్క ఓటు అనే దాంతో నీకు ఒక పోటు పొడిచి 11 సీట్లు కూర్చోబెడితే ఇంకా కూడా నిస్సిగ్గుగా అబద్ధాలని, అవాస్తవాల్ని వండి వార్చి విషం కక్కే విధంగా ఈరోజు నీ ప్రవర్తన ఉండటం అనేది సిగ్గు చేటని జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేస్తా ఉన్నాం. వైఎస్ఆర్సీపీ నాయకులు తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్సీ గారు, భరత్ గారు, మీరు కూడా ఏదో రేపు పర్మిషన్ పెట్టుకున్నారంట. వెన్నుపోటు దినోత్సవానికి మేము ర్యాలీ చేయాలని చెప్పేసి అందరూ తరలి రావాలని చెప్పేసి అదేదో పెద్ద గొప్ప ఘనకార్యం చేస్తున్నట్టు అందరూ తరలి రావాలని మెసేజ్లు పెట్టారు. దేనికి ఏం వెన్నుపోటు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో నువ్వు ప్రజలకి, కుప్పం నియోజకవర్గం ప్రజలకి నువ్వు వెన్నుపోటు పొడవబోతున్నావు. పొడిచావు ఆల్రెడీ. 5 సంవత్సరాల్లో ఏం అభివృద్ధి చేసావు? మున్సిపాలిటీకి 60 కోట్లతో జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేశాడని అవాస్తవాలు చెప్పిన 18 కోట్ల రూపాయల పన్ను కూడా జరగలేదు. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకి పూర్తి స్థాయిలో అన్ని సహాయ సహకారాలు అందిస్తామని చెప్పనేసి చేయకుండా వెన్నుపోటు పొడిచాం. చంద్రబాబు నాయుడు గారు ఎయిర్పోర్ట్కి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ చేసి ఎయిర్పోర్ట్ డెవలప్మెంట్ చేయాలంటే దాన్ని స్టార్ట్ చేయకుండా ఈ ప్రాంతానికి 5 సంవత్సరాలు విలువైన కాలాన్ని వృధా చేసి వెన్నుపోటు పొడిచాం. అంద్రీనీవా కాలువ పనులు 83% అయితే ఆ 13% పనులు పూర్తి చేయకుండా ఒక సినిమా సెట్టింగ్ వేసి దాంట్లో మోటార్లు పెట్టి నీళ్లు వదిలి జగన్మోహన్ రెడ్డి చేత నీళ్ళు ఇచ్చారని చెప్పనేసి ఈ కుప్పం నియోజకవర్గ రైతులకి నువ్వు వెన్నుపోటు పడవలేదా అని వైఎస్ఆర్సీపీ నాయకుడు భరత్ గారిని ప్రశ్నిస్తా ఉన్నా. ఈ కుప్పం నియోజకవర్గం అంటేనే నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఈ కుప్పం నియోజకవర్గం అనే సంగతి గుర్తు పెట్టుకోవాలని, అలాగే ఈ కుప్పాన్ని ఒక మోడల్ నియోజకవర్గం కింద, కుప్పం టౌన్ని మోడల్ మున్సిపాలిటీ కింద తయారు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు అన్ని రకాలుగా కృషి చేస్తూ అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన ఆదేశాల మీదకు ఇక్కడ అందరం కలిసికట్టుగా పనిచేస్తా ఉన్నాం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని ప్రవర్తించాలని, రేపు వెన్నుపోటు దినోత్సవం చేస్తే జనాలు నిన్ను చూసి నవ్వేటటువంటి పరిస్థితి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలని హితవు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను.